మంజూరు చేసిందని రాష్ట్ర మాదిగ కార్పొరేషన్ చైర్పర్సన్ డాక్టర్ ఉండవల్లి శ్రీదేవి తెలిపారు. యువత ఆర్థికంగా ఎదగటానికి త్వరలో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా 5,000 ఆటోలను అందించనున్నామని తెలిపారు. ఎస్సీల ఆర్థిక స్వావలంబన కోసం త్వరలో బ్యాటరీ పవర్ స్టేషన్లను ఏర్పాటు చేసుకునేందుకు రుణాలు అందించనున్నామన్నారు. గ్యాస్ బ్యాటరీ పవర్ స్టేషన్కు 25 లక్షల రూపాయలు ఖర్చు అవుతుందన్నారు. ఎస్సీ వర్గాలకు స్వయం ఉపాధి పథకాలతో పాటు మహిళా సంక్షేమానికి కూడా కృషి చేస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ దుర్గాబాయి పాల్గొన్నారు. గత ప్రభుత్వం గురించి మీరు మాట్లాడదలుచుకుంటే 5 సంవత్సరాల్లో ఎస్సీ కార్పొరేషన్ అనేది నిర్వీర్యం అయిపోయింది. ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు నా ఎస్సీ, నా బీసీ, నా మైనారిటీ, జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిసారి చెప్పేది ఏంటంటే ఎస్సీలకి నేను మేనమామనని. ఎస్సీలకి అభివృద్ధికి ఉన్నతిని పక్కన పడేసి ఎస్సీకి మేనమామ కాకుండా ఎవరైతే ఎస్సీల మీద దాడి చేశారో వాళ్ళకి మాత్రం మేనమామగా జగన్మోహన్ రెడ్డి గారు గత 5 సంవత్సరాలు పాలించారు. ఎస్సీలకున్న 27 సంక్షేమ కార్యక్రమాలని పక్కన పెట్టేశారు. ఎస్సీలకి ఏదైతే అసైన్ ల్యాండ్స్ ఇచ్చారో వాటిని 12,000 ఎకరాలని అవన్నీ లాగేసుకున్నారు. ఇక విదేశీ విద్య అయితేనేంటి, తర్వాత బెస్ట్ అవైలబుల్ స్కూల్స్, తర్వాత మాకు ఇక్కడ ఉన్న యువతను మీరు చూస్తున్నారు, వీళ్ళకి ఇన్నోవా కార్స్ ఏంటి, వాళ్ళ ఆర్థిక స్వావలంబన కొరకు మరి మహిళలకైతేనేంటి చాలా పథకాలు ఉన్నాయి. అవన్నీ కూడా పక్కన పెట్టేసి ఈ కార్పొరేషన్ నిధులు కాస్త సంక్షేమ కార్యక్రమాలకి ఆయన కావాల్సిన పథకాలకి మళ్ళించుకున్నారు. నవరత్నాలంటూ నవమోసాలు చేశాడు తప్పితే ఎస్సీలకి చేసింది ఏమీ లేదు. ఈరోజు కనుక మీరు గమనిస్తే 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా మరి ఎస్సీల అభివృద్ధికి సంక్షేమానికి ఆయన పాటుపడ్డారో మీరు ఒకసారి గమనించాలి. 40,000 కోట్లు సంక్షేమ కార్యక్రమాలకు ఇస్తే ఆల్మోస్ట్ 4,000 మందికి వాళ్ళకి చాలామందికి ఇన్నోవా కార్స్ అయితేనేంటి చాలా పథకాలు ఇచ్చారు. మన యువత అయితే 2.5 లక్షల మందికి ఉపాధి కల్పించారు. ఇలాంటి పథకాలు మరి మీరు గమనిస్తే విలేజెస్లో అయితే టాయిలెట్స్ అయితేనేంటి, సీసీ రోడ్స్ అయితేనేంటి, లోకేష్ గారు ఆయన 4,000 పైన సీసీ రోడ్స్ వేయటం ఈరోజు మనం గమనించాలి. అలాంటి ఉన్నతిని 2019 నుంచి 2024 వరకు అసలు ఎస్సీ కార్పొరేషన్కి అసలు ఎస్సీ కార్పొరేషన్ని 3 ముక్కలుగా చేసి ఏంటంటే మీకు బాగా తెలుసు జగన్మోహన్ రెడ్డి గారికి 3 ముక్కలు ఆడటం చాలా ఇష్టం.